మరికొన్ని గంటల్లో కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది అనగా ప్రలోభాలకు తెరలేపుతున్నాయి పార్టీలు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఓటుకు నోటు ప్రక్రియకు తెరలేపారు. ఓటర్లకు డబ్బులు పంచేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరుడు పోలీసులకు దొరికాడు. అతడి నుంచి మొత్తం 5 లక్షల రూపాయల డబ్బుతో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఖరి నిమిషాల్లో పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలు ప్రలోభాలకు తెరలేంపుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? వరప్రసాద్, ఖమ్మం నగర కార్పొరేషన్ సంబంధించి జరుగుతున్న ఈ ఎన్నికల్లో దాదాపుగా డబ్బులు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. దాదాపుగా గత 2 రోజులుగా అంటే ఈ పార్టీలు దాదాపు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఈ 4 పార్టీలు ప్రధానంగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 2 రోజుల కాలంలో సుమారు 80 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసినప్పటికీ పట్టుకోవడంలో మాత్రం పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుంది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం మాత్రం కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది 4,99,000 చిల్లర ఉన్న దాన్ని ఒక సమాచారం అందుకున్న నేపథ్యంలో వాళ్ళని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇది కొద్దిసేపటి క్రితం జరిగింది. అయితే ఇది వెలుగులోకి వచ్చిన ఒక అంశం మాత్రమే కానీ దాదాపుగా అన్ని పార్టీలు 4 పార్టీలు హోరాహోరీగా చేసిన ప్రచారం చేసిన నేపథ్యంలో గెలుపు కోసం మాత్రం ప్రతి అభ్యర్థికి ఇంటింటికి వెళ్లి తమ నెట్వర్క్ ద్వారా డబ్బుల్ని మాత్రం విస్తృతంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా అంటే అధికార యంత్రాంగం కానీ మిగతా ఎవరు కానీ ఎవరో పట్టించుకుంటున్న పరిస్థితి మాత్రం కనపడలేదు. డబ్బులు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. వరప్రసాద్. థ్యాంక్ యూ భూపాల్.